ప్రజలను ఏమార్చి మభ్యపెట్టి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కుట్రలతో తెలుగుదేశం ఇతర పార్టీలు బూటకపు హామీలతో వస్తారని వారి వైపు చూపు తిప్పి మాయలో పడితే తిప్పలు తప్పవని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3000 పెన్షన్లను శుక్రవారం నియోజకవర్గంలోని అల్లూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత సంక్షేమ పథకాలు అమలులో ఉండాలన్నా అవి సక్రమంగా అమలు చేయాలన్నా ఒక్క జగనన్నతోనే సాధ్యమన్నారు. వాలంటీర్లను, సచివాలయాలను టీడీపీ రద్దు చేస్తుందని మరలా సామాన్యులకు అగచాట్లేనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మరల ముఖ్యమంత్రిని చేసుకోవాలని, కావలిలో మూడోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించి అందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, ఎంపీపీ దర్శిగుంట శశిరేఖ, నాయకులు నీలం సాయి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ జ్యోతి, కమిషనర్ ఫణికుమార్, నాయకులు బీద రమేష్, ఎన్డీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఫోటో వస్తుంది ఫ్రీగా. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం 2000 నుంచి మొదలుపెట్టి 2250, 2500, 2750, ఈరోజు 3000 రూపాయలు మా అవ్వ తాత గారికి, మా అక్కయ్యమ్మ గారికి, ఎవరైతే 60,000 ఉన్నారో అందరికీ కూడా పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు 3000 రూపాయలు ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు సోదరుడు ఆప్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు సాయి గారికి, అదే మండల అధ్యక్షుడు బీద రమేష్ గారికి, అదేవిధంగా వేదిక అధికారులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర ముఖ్య నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న అవాతాలకు, సోదరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. నిజంగా చాలా సంతోషమైన దినం. ఈరోజు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్స్ 3000 రూపాయలు ఈరోజు ఇవ్వటం, ఈరోజు ఇక్కడికి వచ్చిన అవతారాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత సంతోషంగా ఉన్నారో. ఇచ్చిన వాళ్ళకి కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్క అల్లూరు మండలానికి తీసుకుంటే దాదాపు వివిధ పథకాల ద్వారా మండలం మొత్తంలో కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా మన దగ్గర తెలియజేస్తున్నాం. అది అమ్మఒడి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదా చేత కావచ్చు, నాడు నేడు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఈ విధంగా
ప్రతి ఒక్కటి తీసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 4 ఈ 3 ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పిల్లల చదువు కోసం అక్కచెల్లెమ్మలు ఇబ్బంది పడకుండా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో అప్పుడే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఆ పిల్లల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు పేద పిల్లల్ని చదువుకునేదానికి వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా వారి పనులకు తీసుకోకుండా ఈరోజు స్కూల్ పంపించడానికి ఆ అమ్మలకి అమ్మఒడి 15,000 రూపాయలు కావచ్చు. ఈరోజు వారు ఇంజనీరింగ్ డాక్టర్ అవ్వాల్సింటే ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతటి ఫీజు అయినా సరే నేను పెడతానని చెప్పి ఈరోజు జగనన్న వారికి ఆర్థికంగా సాయం చేస్తూ ఏ విధంగా పిల్లలు చదువుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక పిల్లవాడు చదువుకొని ఆ కుటుంబాలు ఉన్నత స్థానానికి పోతే ఆ కుటుంబాలు బాగుపడటమే కాదు, ఆ గ్రామాలు కూడా బాగుపడతాయి, ప్రజలు బాగుపడతాయి. కాబట్టి అందుకే జగనన్న చెప్పేది ఈరోజు నేను ఇంటి ఆశ చేశాను పిల్లలకి అది చదువు అని ఈరోజు చెప్పడం వల్ల మేము అంతా కూడా గమనించాలి. కాబట్టి ఈరోజు ఒక పక్క చదువు కోసం ఈరోజు దాదాపు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క కూడా ఆయన ఉన్నన్ని రోజు పండించుకున్నది మనం చూసాం. రైతు సోదరులు చాలా సంతోషంగా ఉండటమే కాకుండా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఉన్న పరిస్థితి చూసాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎప్పటిదాకా 2 పంటలు పండించుకున్న పరిస్థితి మనం చూసాం. అటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వస్తుందంటే ఈరోజు ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే, మంచి మనసు ఉంటే తప్పకుండా గౌరవించాలంటూ ఈరోజు వాళ్ళు కూడా మనకు సమృద్ధిగా పట్టడం, ఈరోజు పంటలు పండడం నిజంగా చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అల్లూరు మండలం తీసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పంటలకు సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఎకరా కూడా పండడం ఉంది. గత ఏడాది కూడా 2 పంటలు ఏ విధంగా పండాయో, ఏ విధంగా గిట్టుబాటు ధరలు, ఏ విధంగా రైతాంగం సంతోషపడాలో మనం అంతా కూడా చూస్తున్నాం. అదే కాకుండా రైతుగా కాకుండా ఈరోజు ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు ఒక పేదవాడు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్తి అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్ పోయి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటిది ఉండకూడదు. ప్రజలందరికీ మనం అంతగా ఉండాలి, వారి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే 5 లక్షల రూపాయల ఆదాయం ఉంటుందో వారందరికీ కూడా ఆరోగ్య దీని ద్వారా 25 లక్షల రూపాయల బెనిఫిట్ కార్డు ఈరోజు ఉండడం మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఆరోగ్య సురక్ష పెట్టి ఈరోజు మీ అందరికీ కూడా హెల్త్కి సంబంధించి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చూడటం, దానికి సంబంధించి మందులు ఇవ్వటం, ఒకే అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకుపోయి వైద్యం చేయించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవే కాదు ఇంకా ఎవరికైనా పథకాలు అందకపోతే వారందరికీ కూడా పథకాలు అందించాలా, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు మా నాయకులు కావచ్చు, మా వాలంటీర్స్ కావచ్చు, మా సచివాలయ సిబ్బంది కావచ్చు, మా గృహ కావచ్చు, అందరూ కూడా మీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని అడిగి మరి ఏమైనా అందకపోతే సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, గ్యాస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సురక్ష పథకం పెట్టి మీకు అందించిన చరిత్ర మనం చూసాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మీ వద్దకు పంపి మా వాలంటీర్స్ కావచ్చు, మా నాయకులు కావచ్చు పంపి మీకు సేవలు అందించిన పరిస్థితి మనం చూడగా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెన్షన్స్ ఇవకే పంపి ఉదయాన్నే మా వాలంటీర్స్ కూడా ఏంటంటే తలుపు తెచ్చి మరీ రేపి ఈరోజు పెన్షన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఒకటి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.
జగన్ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరీ కావాలని కోరుకోండి. ఏదైనా మేము తప్పు చేస్తే రాబోయే రోజు ఏం చేస్తారో తెలుసా? ఉన్న పథకాలన్నీ కూడా తీసేస్తాం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం, సచివాలయాలు క్లోజ్ చేస్తాం, ఇవన్నీ కూడా చెప్తాం. వాలంటీర్స్ రద్దు చేస్తే మీకు ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచించండి. వాలంటీర్ వ్యవస్థ కావాలి అన్నదంతా కూడా చేయొద్దండి. ఒకసారి వాలంటీర్ వ్యవస్థ కావాలన్నా కూడా చేయొద్దండి. ఏమ్మా వాలంటీర్ వ్యవస్థగా సేవలందించడానికి మా వాలంటీర్స్ పార్టీగా ఖచ్చితంగా ఒక్క పైసా కూడా నష్టం తీసుకోకుండా ఈరోజు అందిస్తున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు మీకు అందరికీ తెలుసు, జన్మభూమి కౌంటర్ పెట్టి ఏ విధంగా ఏదైనా ఒక పెన్షన్ వచ్చినా ఏదో ఇంకేదైనా వచ్చినా వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏదో వాళ్ళ చుట్టాల బంధువులతో ఇచ్చే పరిస్థితి చూసినా కానీ మా వాలంటీర్స్ కాక మా నాయకులు కాక జగనన్న ఈరోజు చెప్పింది పార్టీగా ఖచ్చితంగా పేదవాడిని చూడండి, ప్రతి ఒక్క పేదవానికి అందించండి. ఈరోజు అదే మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పేదవాన్ని ఆదుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోండి. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. తప్పకుండా జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఉంటే తప్పకుండా మీకు ఇచ్చిన మాటలుగా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలు చెప్పే మాటలకి ఏమావద్దు, మోసపోకండి. తప్పకుండా జగనన్నని మేము ముఖ్యమంత్రి చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గడపకి మేము వస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా రావడం జరిగింది. మీరు మమ్మల్ని ఆహ్వానించి ఆదరించి మీరు ఏ విధంగా మమ్మల్ని చూసాం. కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఆశీర్వాదాలు జగనన్నకి అదేవిధంగా ఇవ్వాలని కోరుతున్నాం. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడోసారి నన్ను కూడా ఆశీర్వదించి మళ్ళా ఈ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పుకున్నాడు. మీ అందరి ఆశీర్వాదం కూడా తప్పకుండా నాకు ఇవ్వాలి. అదేవిధంగా మన పెద్దలు ఏమిటి ప్రభాకర్ గారిని కూడా ఈరోజు ఎంపీగా ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఆశిస్తూ కూడా ఏమిటి ప్రభాకర్ గారు ఇచ్చి తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని కూడా జగన్మోహన్ కారణంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈరోజు బోధోల్ మండలంలో పాతపాలెంలో గడపకి మన